ప్రియ సహోదరి సహోదరులు, దయచేసి గమనించండి. మనిషి పై ఆకారమును మాత్రమే చూస్తాడు కానీ దేవుడు హృదయాంతరంగములను పరిశీలన చేసేవాడు అని మాత్రం మర్చిపోకండి. కొంతమంది బయటికి చాలా ఆత్మీయంగా కనిపిస్తారు, కొంతమంది బయటికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కొంతమంది బయటికి చాలా పరిశుద్ధంగా కనిపిస్తారు, దేవుని బిడ్డల్లాగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఎవరికి చెప్పుకోలేనటువంటి అపవిత్రత చేత నిండిపోయి ఉంటారు. ప్రార్థన చక్కగా చేస్తారు, పరిశుద్ధ మందిరంలో కనిపిస్తారు, పరిచర్యలో కనిపిస్తారు, కానీ తెలియకుండానే లోపట చెద, పాపముతో కూడిన చెద, పాపిష్టి ఆలోచనలు కావచ్చు, పాపిష్టి కోరికలు కావచ్చు, కామవికార చేష్టలు కావచ్చు, అపవిత్రమైన తలంపులు కావచ్చు, అపవిత్రమైనటువంటి ఆలోచనలు కావచ్చు, అపవిత్రమైన వాటిని చూసేటటువంటి బలహీనత కావచ్చు. లోపట ఒకవేళ నీకు చెదపట్టినట్లయితే ఏదో ఒక రోజు అమాంతంగా కూలిపోతావు. బయటికి ఎంత బలంగా కనిపిస్తున్నా, బయటికి ఎంత స్థిరంగా కనిపిస్తున్నా, బయటికి ఎంత మంచివాడిగా కనిపిస్తున్నా, ప్రార్థనా పరురాలుగా కనిపిస్తున్నా, వినో లోపట నీలో సైతాను పాపపు చెదను పెట్టినట్లయితే, ఆ చెద నీలో రోజుకు నిన్ను తినేస్తున్నట్లయితే అమాంతంగా ఒకరోజు కుప్పకూలిపోతావు.